నమస్తే అండి. నమస్తే. ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. కంపల్సరీగా ఇప్పుడు హీ టీమ్స్ కావాలి. మహిళలైతే చాలా మిస్యూజ్ చేస్తున్నారు. 498 వల్ల అయితే 95% మిస్యూజే చేస్తున్నారు. ఓన్లీ 5% మందే బాధితులు ఉంటారని శేఖర్ భాష అంటున్నారు. వాళ్ళకి మెన్ కమిషన్ కావాలట, ఉమెన్ కమిషన్ లాగా. సో ఏంటి మీ ఒపీనియన్ దీని మీద? ముందుగా నేనేంటంటే కొంతమంది అంటే అందరూ ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఆడవాళ్ళందరూ మంచివాళ్ళు ఉండరు, అలాగే మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. ఇందులోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు, అందులోనూ చెడ్డవాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండేది, ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండేది మెన్ ఫిజికల్ గా ఉంటారు, ఉమెన్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు. కానీ విషయం ఏమిటంటే ఇప్పుడు మనకి మహిళా కమిషన్ ఎలా ఉందో పురుష కమిషన్ కావాలి అని అంటే దీనివల్ల చాలా వరకు నష్టాలు అనర్థాలు జరుగుతాయండి. అందువల్ల వాళ్ళు కూడా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకుండా కొన్ని అమెండ్మెంట్స్ చేసి కొంతవరకు వాళ్ళకి కొన్ని చట్టాలని తీసుకొస్తే ఎవరైతే రాంగ్ గా వాళ్ళ పైన పెడుతున్నారో, ఎవరైతే ఎక్కువగా అనవసరమైన విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారో, వీళ్ళ తప్పు లేకుండా 498లో ఆయన చెప్పినట్టుగా అత్త మామ తోటికోడలు పిల్లలు ఎక్కడో అబ్రాడ్ లో ఉంటారు, ఇక్కడ అవుతుంటే అబ్రాడ్ లో ఉన్న మీద కూడా కేసు పెడుతున్నారు. ఇవన్నీ తప్పు. అలాగే మిస్యూజ్ అయ్యే వాటిని కొంచెం కట్టడి చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని నేను సపోర్ట్ చేస్తాను దానికి. కానీ మహిళా కమిషన్ లాగే పురుష కమిషన్ వస్తే మాత్రం పూర్తిగా మహిళలకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది. కొంతమంది ఉంటారు అది ఎక్కువైపోతుంది, అప్పుడు రెచ్చిపోతారు అనమాట. రెచ్చిపోయి ఇప్పటికే కొడుతున్న వాళ్ళు తిడుతున్న వాళ్ళు, అమ్మాయిలు కొట్టడం లేదా అంటే ఈ మధ్య అమ్మాయిలు కూడా కొడుతున్నారండి, నేను కూడా చూస్తున్నాను వీడియోస్. కానీ అది ఏదో దేని వల్ల అన్నది మనకు తెలియదు. కానీ దీని వల్ల చాలా మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మార్పులు రావాలంటారు. శేఖర్ భాష మీరేమంటారు? నేను ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మళ్ళీ పురుషుల కమిషన్ ఉంటే కనుక మెన్ కమిషన్ అంటే ఇక్కడ ప్రాబ్లమ్ మగాళ్ళని మీరు కొట్టినా పెద్ద ఫీల్ అవుట్ మగాడు. ఇప్పుడు మగాడు ఆడదాన్ని కొట్టే కొట్టండి, ఏదో అది తీసుకొని కొట్టండి, లేకపోతే ఫోన్ తీసి కొట్టండి, ఏదైనా తీసుకొని కొట్టండి. ఇప్పుడు కాదు కదా కొన్ని భాష గారు మీరు చేస్తున్న మంచి పనే. కానీ నేనేమంటానంటే మీరు చేస్తున్న పోరాటం మంచిదే కావచ్చు, మీరు ముందుకు వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఒక మాట ఎట్లా వస్తుందంటే రేపు పొద్దున భాషా గారు కావాలనే అప్పుడు అన్న మాట కోసం నిలబడి ఏదో ఆయన సెల్ఫ్ ఐడెంటిటీ కోసం చేస్తున్నారనే మాట రాకుండా మీరు కొన్ని మార్పులు తేవాలని చేయండి. కొన్ని మార్పులు కొంచెం రైట్ కావాలని అడగండి. నేను మీకు చెప్తున్నాను అమ్మా ఒక మాట. ఇక్కడ ఏంటంటే శారీరక హింస వేరు, మానసిక హింస వేరు. ఓకే, ఇప్పుడు ఒక కేసు పెట్టారనుకోండి, ఒక మగాడి మీద కేసు, మగాళ్ళని వేధించడం అనేది మీరు చెప్పినట్టుగా ఆడవాళ్ళని వేధించే తీరేంటి? మగాడు ఒకవేళ కనుక ఆవిడ అత్తగారిని తిట్టింది, వీడి కోపం వచ్చింది, నా తల్లిని అన్నావా అని చెప్పి వాడు కొట్టాడు, ఒక దెబ్బ కొట్టాడు, అది గొడవ పెద్దదైంది, బాగా 4-5 దెబ్బలు ఒడ్డు మీద కనబడ్డాయి. ఈవిడ వెళ్ళి కేసు పెట్టింది, వీడిని తీసుకెళ్ళి లోపలేశారు, వీళ్ళతో పాటు అత్తగారిని లేకపోతే వాళ్ళ ఆడపడుచుల్ని అందరి మీద కేసు పెట్టారు, వేశారు. సో అలా కాకుండా మీరనేది ఏంటంటే మగాడు ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది కదా, అయినా కూడా ఆడవాళ్ళు వచ్చి కొట్టారనుకుందాం, అది పెద్దవాడికి ప్రాబ్లం కదా. నిజంగా చెప్తున్నా కదా, తట్టుకోగలం. మీరు తట్టుకోలేకపోవచ్చు, మేము తట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే రెచ్చగొట్టి బూతులు మాట్లాడి మగవాళ్ళ హెరాస్మెంట్స్ ఎలా ఉంటాయి చెప్పమంటారా? చెప్పండి. నీ ఫోన్ లో ఈ టైంలో ఎవడు మెసేజ్ చేశాడు, మెసేజ్ చూపించు, వాట్సాప్ అత్తి ఇత్తి అని కూడా మగాళ్ళు పెట్టే ఉంటాయండి హింసలు. నేననేది అమ్మా మానసికంగా పెట్టే, నేననేది లీగల్ టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాను. కేసు పెట్టి వాడిని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి 10 మంది ఆడవాళ్ళు మిస్యూజ్ చేస్తే 95 మంది మిస్యూజ్. ఇప్పుడు మీరు ఉమెన్ పోలీస్ స్టేషన్ చూస్తే నేను ఒప్పుకుంటా, కొంతమంది ఉన్నారండి, 100లో 10% మాత్రం అలా ఉన్నారండి, 90% లేరండి అలా. నేను ఒప్పుకోను దానికి, నేను ఒప్పుకుంటా 10% ఖచ్చితంగా ఉన్నారు ఆడవాళ్ళు, దొంగ ఆడవాళ్ళు ఉన్నారు. నేను కూడా ఆడలేదైనా ఆడవాళ్ళు కూడా తిడతా. ఈ 10% వాళ్ళమ్మా ఒక్కొక్కళ్ళు 10 మంది మీద కేసులు పెడుతున్నారు. ఈ రకంగా 100 మంది అయ్యారు. మీరు లెక్క చేసుకున్నా కూడా నేను చెప్తున్నా, మీరు కర్ణాటకలో రీసెంట్గా 498 కేసు పెట్టి ఒక ఆవిడ 7 మంది దగ్గర 8 మందో ఆమె మిస్యూజ్ చేయడం వల్ల దీన్ని తీసేద్దామంటారా? బోల్డ్ మంది ఎగ్జాంపుల్స్ చెప్తాను. నిన్నగాక మొన్న ఒక ఆవిడ అక్రమ సంబంధం కోసం కన్న పిల్లల్ని కూడా చంపేసింది. ఓకే, ఇంకొక న్యూస్ ఇవాళ అలాంటి ఆడవాళ్ళని సపోర్ట్ చేయరు కదండి. రజిత గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, రజితని ఎవరు సపోర్ట్ చేయరు. అమ్మా సారీ వెళ్ళలేదు, మళ్ళీ చెప్పండి. ఈ భూప్రపంచంలో ఆడవాళ్ళు ఇంకా సహనంతో ఉన్నారు కాబట్టి ఇంకా మనం ఇలా ఉన్నామండి. ఇంకా అలాంటి వాళ్ళే పెట్టలేకపోతే మీరు అన్నట్టుగా అన్ని కమిషన్ రావాలి, కానీ అంతవరకు ఇంకా వెళ్లే పొజిషన్ లేదు. ఇప్పుడు మళ్ళీ మారుతున్నారు, కానీ మనం తెలియచేయాలి మన పద్ధతి, మన వరకు మన వాయిస్ రైజ్ చేయాలి.
బట్ ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. మళ్ళీ మిగిలిన 85% మగవాళ్ళు కూడా మంచి వాళ్ళు లేకున్న వాళ్ళు కూడా ఉంటారు. 50% మంచి వాళ్ళు ఉంటారు, 50% ఇది ఉంటారు. కానీ ఆడవాళ్ళు ఎప్పుడు బలహీనలేనండి. నేను చాలా వరకు నేను ఒప్పుకుంటా, కానీ ప్రతి ఆడదల ఉండదండి. మొన్న ఒక అమ్మాయిని చూపించి మీరు ఎగ్జాంపుల్ ఒక 4 ఎగ్జాంపుల్ చూపిస్తే అయిపోదండి భాష గారు. బట్ మీతో నేను ఏకీపిస్తాను ఏ విషయంలో అంటే మార్పులు రావాలి. 498 చట్టంలో కానీ ఎవరైతే తప్పు పడుతున్నారు, ఎవరైతే చేశారో వాళ్ళ మీద తప్ప మిగిలిన వాళ్ళ మీద కేసు అవ్వకూడదని రావాలి. అత్తమామలు, ఆడపడుచులు వీళ్ళెవరి మీద రాకూడదు. ప్లస్ అదే కాకుండా కొన్ని ఎవరైతే హింసలు పెడుతూ అన్ని విధాలుగా చేస్తున్నారు ఎవరైనా వాళ్ళకి కఠినమైన శిక్షలు రావాలి. బట్ అన్నిటికీ నేను యాక్సెప్ట్ చేస్తా. ఎవరైతే పర్సనల్ గా ఎవరైతే మనకి ఇలా ఇబ్బంది పెట్టారో, ఇన్ పర్సన్ గా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఫిజికల్ గా కానీ ఏ విధంగా అయినా దానికి మార్పులు రావాలి. దానికి నేను మీకు ఓటేస్తాను. దానికి ఎవరికైనా సరే ఎవరైనా సమానమే. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఒకసారి ఒక క్యాస్ట్ కో లేకపోతే దేనికో మనం రిజర్వేషన్ ఇచ్చేసిన తర్వాత అది పీక్కుంటే వాళ్ళు ఓట్లు పోతాయని చెప్పి ఆపేస్తారు. అప్పుడు ఏం చేయాలి? ఇంకో క్యాస్ట్ వాళ్ళు మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి అంటే ఏం చేస్తారు? వాళ్ళకి కూడా సరే నీకు కూడా ఒక 5% ఇస్తాం అని చెప్తారు. ఆ కోణంలోనే నేను అనేది ఏంటంటే, మగవాళ్ళకి కమిషన్ వస్తే జరిగే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, వాళ్ళు వచ్చి ఇమీడియట్గా ఆడవాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళు జైల్లో పడేసి ఇది కాదు. ఆడికి ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో మీకు ఒక సెక్షన్ చెప్తా. 498A మాత్రమే మీరు చూస్తున్నారు. 493 అని ఒక సెక్షన్ ఉంది ఇంతకుముందు ఐపీసీలో. ఇది రీసెంట్గా భారత్ న్యాయ సంహిత అయిన తర్వాత 69 అని అయింది. ఈ 493 ఏం చెప్తుంది అంటే, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని వాళ్ళు కనుక సంసారం చేస్తే లివింగ్లో ఉంటే ఒకానొక రోజున ఆ అబ్బాయి కనుక నాకు నువ్వు వద్దు, నాకు వెళ్ళిపోతా నేను అని చెప్పి బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోతేట అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు. నన్ను వాడుకొని నన్ను జీవితాన్ని సర్వనాశనం చేశాడు అని చెప్పి కేసు పెడితే వాడి మీద అదేమ్మా నేను చెప్పేది ఏంటంటే, అది పెడితే 10 ఏళ్ళ వరకు వాడికి జైలు శిక్షట, నాన్ బెయిలబుల్ ఇవన్నీ కూడా అవుతాయి. ఓకే, రాస్తారు మీద పెట్టింది అదే సెక్షన్. ఇప్పుడు అదే జైల్లో లేరు కదా, లేరు మరి అంటే తప్పుడు కేసు తేలింది కాబట్టి మీకు 10 years జైలు శిక్ష ఉన్నంత మాత్రాన 10 years జైల్లో పెట్టట్లేదు కదా. చాలా క్లాజ్ చట్టం గురించి మాట్లాడుతున్నాను నేను. చట్టం అని చెప్తాను. వినండి, అది చట్టం. ఇప్పుడు ఇదే చట్టం ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు మీరు కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు ఏంటంటే, ఇదే కనుక అమ్మాయి చేస్తే అమ్మాయికి ఇంకో ఏదో బెటర్ సంబంధం వచ్చింది, ఇంకా డబ్బులు వస్తాయి అని చెప్పి ఎవరో వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అనుకుందాం. ఈ అబ్బాయి ఇదే చట్టం కింద నేను అమ్మాయి మీద కేసు పెడతాను, ఆ అమ్మాయి నన్ను వాడుకుంది, నా డబ్బులు వాడుకుంది, నన్ను అక్కడిక్కడ తిప్పింది, నన్ను చేసుకుంటాను, నాకు ఎన్నో కళలు చూపించింది, ఇప్పుడు నా కళలన్నీ కూలిపోయినాయి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి ఇదే చట్టం కింద మీ అబ్బాయి వెళ్ళి కేసు పెట్టలేడు. 493 ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఒకటి మార్పు చేయాలి, జెండర్ బయాస్ లేకుండా రావాలి. అదేంటి 493 కింద అబ్బాయి కూడా పెట్టేట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే, వీడు ఏం చేస్తాడు, నాకు చట్టం ఏ రకమైన సహకారం చేయట్లేదు, నేనేం చేస్తాను, ఏదర్ ఆసక్తి ఉన్నాయి అనుకోండి, వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, ఇంకా అమ్మాయి లేదు, నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి. లేదు నాకు కోపం వచ్చింది, ఇంకా అది మాత్రం సుఖంగా బతుకుతూ ఉండాలా, నేను ఎందుకు ఇలా బతక పోయి యాసిడ్లు పోయడాలు, చంపడాలో, ఇటువంటి పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవి రెండు కూడా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీడి గోడు వినడానికి ఒక సిస్టమ్ కావాలి. ఏమి చేయగల, కనీసం గోడు వినడానికైనా ఒక సిస్టమ్ కావాలి. విన్నప్పుడు వాళ్ళు సరే చేస్తాం, కేసు రిజిస్టర్ చేసుకున్నాం, ఏదో చేస్తాం అన్నప్పుడు అంబే నాకేదో న్యాయం జరుగుతుంది అని చెప్పి వాడు కామ్గా ఉంటాడు. లేకపోతే అతుల్ సుభాష్ లాగా చచ్చిపోతాడు, లేకపోతే వాడు వెళ్ళి ఎవరన్నా చంపడం ఇవన్నీ చూస్తుంటాం కదా మనం. అలాంటివి జరిగే అవకాశం తగ్గుతుంది. అందుకే ఈ కమిషన్ కావాలంటున్నాను నేను.